హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నవి బయాలజీకి సంబంధించినటువంటి ముఖ్యమైన బిట్లు. క్విక్ రివిజన్ చివరి వరకు చూడండి. ఇది మీకు చాలా యూజ్ఫుల్ అవుతుంది. థర్డ్ నుంచి 8th క్లాస్ వరకు చాలా అంశాన్ని కవర్ చేస్తూ బిట్స్ని అందించడం జరిగింది కాబట్టి చివరి వరకు చూడండి. ఇందులో 9th క్లాస్ 10th క్లాస్లో కూడా కొన్ని అంశాలు ఉంటాయి. అంటే మనకి ఎస్జిటి వాళ్ళకి అవసరమయ్యేటటువంటి ఎక్కువ మెటీరియల్ ఇందులో ఉంది కాబట్టి చివరి వరకు చూడండి. ఎగ్జామినేషన్ ముందుగా మీకు క్విక్ రివిజన్గా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇక్కడ ఫస్ట్ బిట్ మనం చూస్తే తేమగా ఉండేటటువంటి చర్మం మరియు వేళ్ల మధ్య చర్మం, బలమైనటువంటి వెనుక కాళ్ళు కలిగి ఉండేటటువంటి జీవులు ఏమిటి? తేమగా ఉండే చర్మం, వేళ్ల మధ్య చర్మం, బలమైన వెనుక కాళ్ళు కలిగి ఉండేటటువంటి జీవులు ఏవి అంటే ఉభయచర జీవులు. మరి నేను ప్రకృతి మానవునికి ప్రసాదించినటువంటి వరాన్ని మొక్కలకు జంతువులకు నేను అవసరం, నేను లేకుండా మీరు జీవించలేరు, నేనెవరిని అని చెప్పుకున్నది ఎవరు అంటే నీరు. ప్రపంచ జల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రపంచ జల దినోత్సవం మార్చి 22న జరుపుకుంటారు. జీడి మామిడిలో తినే భాగం ఏమిటి? జీడి మామిడిలో తినే భాగం పుష్పరుంతం. హైడ్రిల్లా, టేప్ గ్రాస్ మొదలైనవి నీటి లోపల పెరుగుతాయి. మడ చెట్లు అనేటటువంటివి బురద నేలల్లో పెరుగుతాయి. కలువ, తామర వేర్లు అడుగు భాగాన, పత్రాలు నీటి ఉపరితలం పైన ఉంటాయన్నమాట. సుగంధ తైలాలలోను దోమలను తరిమేటటువంటి పదార్థాలలోను ఉపయోగపడేటటువంటి వేర్లు ఏవి? లెమన్ గ్రాస్ వేర్లు. ఉగాది పండుగ నాడు ఉగాది పచ్చడిని ప్రత్యేక వంటకంగా తయారు చేసేటటువంటి రాష్ట్రాలు ఏమిటి? తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్. చెవులు బయటికి కనిపించని జంతువులు ఏమిటి? చెవులు బయటికి కనిపించని జంతువులు పిచ్చుక, కప్ప, చేప, పాము, కోడి, కాకి, రామచిలుక. జంతువులు తీసుకునే ఆహారాన్ని బట్టి ఆ జంతువుల యొక్క ఈ భాగాలు నిర్మించబడి ఉంటాయి. జంతువులు తీసుకునేటటువంటి ఆహారాన్ని బట్టి జంతువుల యొక్క నోరు మరియు చరణాంగాలు అనేటటువంటివి నిర్మించబడి ఉంటాయి. సునిశితమైనటువంటి గ్రోణ శక్తి కలిగి ఉండేవి ఏమిటి? సునిశితమైన గ్రోణ శక్తి కలిగి ఉండేవి పిల్లులు, కుక్కలు. పిల్లులు, కుక్కలు. పిల్లులు, కుక్కలు. చెరువులో నీటి శుద్ధి చేసేటటువంటి దశలు ఎన్ని? చెరువులోని నీటిని శుద్ధి చేసేటటువంటి దశలు ఎన్ని? 5. జల నిరోధకత గుడ్డతో తయారయ్యే వస్త్రాలు లేదా వస్తువులు ఏంటి? జల నిరోధకత గుడ్డతో తయారయ్యే వస్త్రాలు లేదా వస్తువులు గొడుగులు, రెయిన్ కోట్లు. మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైనటువంటి భాగాలు ఏమిటి? మన శరీరంలో మృదులాస్థితో నిర్మితమైన భాగాలు బాహ్య చెవి, ముక్కు చివర, వాయునాళం లోపల, ప్రక్కటెముకల చివర. విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించేటటువంటి కీటకాలు ఏమిటి? విత్తనాలు ఏర్పడడంలో ప్రముఖ పాత్ర వహించే కీటకాలు సీతాకోక చిలుక, తేనెటీగ. కప్ప యొక్క టాడ్పోల్ అనునది ఒక శాకాహారి. ఇది శైవలాలను తింటుంది. నాగార్జున సాగర్ ఆనకట్ట ఈ 2 జిల్లాల మధ్య నిర్మించబడింది. నల్గొండ మరియు గుంటూరు జిల్లాల మధ్య నాగార్జున సాగర్ ఆనకట్ట అనేది నిర్మించబడింది. మన ఆహారంలో ఉండేటటువంటి ప్రధానమైన పోషకాలు ఏమిటి? మన ఆహారంలో ఉండే ప్రధానమైన పోషకాలు కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లని మనం ఎక్కువగా తింటుంటాం. ప్రోటీన్లు నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు ఏమిటి? ప్రోటీన్ల యొక్క నిర్ధారణకు ఉపయోగించేటటువంటి ద్రావణాలు కాపర్ సల్ఫేట్, కాపర్ సల్ఫేటు, కాస్టిక్ సోడా. ప్రోటీన్ పరీక్షలో ఆహారం ఏ రంగులోనికి మారుతుంది? ప్రోటీన్ పరీక్షలో ఆహారం ఊదా రంగులోనికి మారుతుంది. వివిధ రకాల పదార్థాలు లభించేటటువంటి మూలకం బట్టి ఇక్కడ చూద్దాం. వివిధ రకాల పదార్థాలు లభించే మూలకం లేదా ఖనిజ లవణం. పాలు మరియు గుడ్లలో ఉండేటటువంటిది కాల్షియం. అల్లము మరియు సముద్ర ఉత్పత్తుల్లో ఉండేటటువంటిది అయోడిన్. అరటిపళ్ళు మరియు గింజల్లో ఉండేటటువంటిది భాస్వరము. ఆకుకూరలు మరియు యాపిల్లో ఉండేటటువంటిది ఐరన్. విటమిన్ ఏ లోపం వల్ల వచ్చేటటువంటి వ్యాధి దృష్టి లోపము. మీరు విటమిన్ B1 లోపం వల్ల వచ్చేటటువంటిది కలిగే వ్యాధి బెరీ. విటమిన్ సి లోపం వల్ల కలిగేటటువంటి వ్యాధి స్కర్వీ వ్యాధి. విటమిన్ డి లోపం వల్ల కలిగే వ్యాధి రికెట్స్. కాల్షియం లోపం వల్ల ఎముకలు మరియు దంతక్షయం అనేది ఏర్పడుతుంది. అయోడిన్ లోపం వల్ల గాయిటర్ వస్తుంది. ఇనుము లోపం వల్ల రక్తహీనత కలుగుతుంది.
పచ్చని మృదువైన కాండం కలిగినటువంటి మొక్కలు ఏవి అంటే గుల్మాలు. కాండం మెత్తగా ఉండి ఎక్కువ మందం లేనటువంటి మొక్కలు ఏమిటి? కాండం గట్టిగా ఉంటుంది. ఎక్కువ మందం అనేటటువంటిది ఉండదు. అవి ఏంటి అంటే పొదలు. చాలా పొడవుగా ఉండి గట్టి మందపాటి కాండం కలిగినవి ఏవి? వృక్షాలు. బలహీనమైనటువంటి కాండం కలిగి ఉంటాయి. మరి నిటారుగా నిలబడలేని నేల మీద వ్యాపించే మొక్కలు ఏవి? ప్రాకే మొక్కలు. దేనినైనా ఆధారం చేసుకొని పైకి ఎక్కే లేదా ఎగబ్రాకేటటువంటి మొక్కలు ఏవి అంటే ఎగబ్రాకే మొక్కలు. ఎగబ్రాకే మొక్కలు. కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు యొక్క భాగం ఏంటి? ఇక్కడ కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు యొక్క భాగం, ఇక్కడ కాండం ఉంది కదా, ఈ కాండానికి అంటుకొని ఉన్నటువంటి ఆకు యొక్క భాగాన్ని పత్రవృంతం అంటారు. పుష్పవృంతం కాదు, పత్రవృంతం. పత్రవృంతం అనేది రైట్ ఆన్సర్. నీరు ఆవిరి రూపంలో ఆకుల నుండి బయటికి వచ్చేటటువంటి ప్రక్రియను ఏమంటారు? బాష్పోత్సేకం అంటారు. గుల్మొహర్ అనగా అగ్నిపూల చెట్టు. నీరు ఖనిజ లవణాలను శోషించి మొక్కకు అందించేవి ఏమిటి? నీటిని గాని ఖనిజ లవణాలను గాని మరి భూమి నుండి శోషించి నీటిని అందించేట మొక్కలకు అందించేటటువంటివి ఏవి అంటే వేర్లు. చైనా రోజ్ అనగా మందారం అని అర్థం. శరీర వీపు భాగంలో గుండ్రటి కర్పరం కలిగినటువంటి కర్పూరం కాదు, కర్పరం. శరీరం యొక్క వీపు భాగంలో గుండ్రని కర్పరం కలిగినటువంటి జీవి ఏది అంటే నత్త. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత ఎవరు? గైడ్స్ ఆఫ్ యానిమల్స్ గ్రంథ రచయిత అరిస్టాటిల్. ప్రాచీన భారత సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి ఏమిటి? ప్రాచీన భారత సాంప్రదాయం యొక్క అమూల్యమైన బహుమతి యోగా. మణికట్టు అనేది ఎటువంటి చిన్న ఎముకలతో ఏర్పడింది? మణికట్టు అనేది కార్పుల్స్ లేదా కార్పెల్స్ అనేటటువంటి చిన్న ఎముకలతో ఏర్పడింది. నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ను ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడేటటువంటి నిర్మాణాలు ఏమిటి? నీటిలో ఉన్నటువంటి ఆక్సిజన్ ఉపయోగించుకోవడానికి చేపలకు సహాయపడే నిర్మాణాలే మొప్పలు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఆవాసం అంటారు. జీవులు ఏ ప్రాంతంలో నివసిస్తాయో ఆ ప్రాంతాన్ని ఏమంటామంటే ఆవాసం అంటారు. జీవులు అంటే జంతువులు, మొక్కలు ఏవైనా కానీ. ఒక కొత్త మొక్క యొక్క జీవన ఆరంభం అనేది దేనితో మొదలవుతుంది? మొలకెత్తడంతో మొదలవుతుంది. ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకుని నివసించేటటువంటి జీవులు ఏమిటి? ఎడారిలో ఇసుకలో లోతైన బొరియలు చేసుకుని నివసించే జీవులు పాములు, ఎలుకలు. ఎడారి మొక్కలు అతి తక్కువ నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ ఏది? బాష్పోత్సేకం. ఎడారి మొక్కలు అతి తక్కువ నీటిని కోల్పోయేటటువంటి ప్రక్రియ ఏదంటే బాష్పోత్సేకం. సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగిన చెట్లు ఈ ప్రాంతంలో ఉంటాయి. సాధారణంగా శంకు ఆకారంలో ఉండి వాలుగా ఉన్నటువంటి కొమ్మలను కలిగిన చెట్లు పర్వతాలలో ఉంటాయి. నీటిలో నిర్వహిస్తూ మొప్పలు లేనటువంటి జీవులు. నీటిలో నిర్వహిస్తూ మొప్పలు లేని జీవులు ఏమిటి? డాల్ఫిన్లు, తిమింగలాలు, ఆక్టోపస్లు, వానపాములు. ఇవన్నీ కూడా నీటిలో ఉంటాయి కానీ మొప్పలు ఉండవు. వానపాములు శ్వాసక్రియకు తోడ్పడేటటువంటి అవయవం ఏంటి? వానపాముల యొక్క శ్వాసక్రియకు తోడ్పడే అవయవం ఏమిటి అంటే చర్మం. మనను ప్రతిస్పందింపజేసే మన పరిసరాలలో మార్పును తీసుకువచ్చే మార్పులను ఏమంటారు? మార్పులను తీసుకువచ్చే వాటిని ఏమంటారంటే ప్రచోదనాలను అంటారు. మనల్ని ప్రతిస్పందింపజేస్తాయి, మనలో మార్పులను తీసుకువచ్చే, మన పరిసరాల్లో మార్పులు తీసుకువచ్చేవి ఏంటంటే ప్రచోదనాలు. ఒంటెలకు చెమట పట్టదు. ఒంటె పేడ పొడిగా ఉంటుంది. ఒంటె నీరు తాగకుండా కొన్ని రోజుల వరకు ఉండగలదు. ఒంటెలో మూత్ర విసర్జన చాలా తక్కువగా ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఒంటె పేడ పొడిగా ఉంటుంది, చెమట పట్టదు, చాలా రోజులు మూత్ర విసర్జన చేయకుండా కూడా ఉండగలదు. ఎందుకంటే మూత్ర విసర్జన కూడా చాలా తక్కువగా ఉంటుంది. అంటే నీరు తాగకుండా చాలా రోజుల వరకు కూడా ఉండగలదు. ప్రజలు ఈ శతాబ్దం వరకు గాలి అనేది కేవలం ఒక పదార్థం అని భావించారు. 8వ శతాబ్దం వరకు, 17వ శతాబ్దం వరకు గాలిలో అధిక భాగం ఉండేటటువంటి వాయువు ఏంటి? నైట్రోజన్ 78% ఉంటుంది. మన చుట్టూ ఉండేటటువంటి గాలిలో స్వల్పంగా ఉండేటటువంటి వాయువు ఏంటి? మన చుట్టూ ఉండేటటువంటి గాలిలో స్వల్పంగా ఉండే వాయువు కార్బన్ డైఆక్సైడ్
0.04% లేదా 0.03% అంటే ఒక్కో దగ్గర ఒక్కోలా ఉంటుందన్నమాట. 0.033 అనేది రైట్ ఆన్సర్ యాక్చువల్‌గా. 33 వస్తుంది. జలచక్రంలో అంటే మన సైన్స్‌లో ఒకలా ఉంటుంది. సోషల్‌లో ఒకలా ఉంటుంది. మనకి అట్లాంటివి ఇచ్చేటప్పుడు యాడ్ స్కోర్ మార్కొస్తుంది. నో ప్రాబ్లమ్. జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది ఏమిటి అంటే గాలి. జలచక్రంలో ముఖ్య పాత్ర పోషించేది గాలి. మొక్కల యొక్క ఆహార కర్మాగారాలుగా పిలువబడేవి ఏంటి అంటే పత్రాలు. మొక్కల యొక్క ఆహార కర్మాగారంగా పిలువబడేవి పత్రాలు. పత్ర గ్రంథాలు వీటితో ఆవరించబడి ఉంటాయి రక్షక తంత్రాలతో. అలాగే భూమిపై గల సమస్త జీవరాశులకి కూడా అంతిమ శక్తి వనరు ఏది? సమస్త జీవరాశులకి కూడా అంతిమ శక్తి వనరు ఏది అంటే సూర్యుడు. కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకునేవి ఏవి? శైవలాలే కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహారం తయారు చేసుకుంటాయి. ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం ఏమిటి? ప్రోటీన్లలో ఉండేటటువంటి ముఖ్యమైన పదార్థం నత్రజని. బంగారు తీగగా పిలువబడేది ఏమిటి? కస్కుట. బంగారు తీగగా పిలువబడేది కస్కుట. నెపంథిస్ లేదా పిక్చర్ అనేది ఒక కీటకాహార మొక్క. పూతికాహార పోషణను ప్రదర్శించేవి ఏమిటి? శిలీంధ్రాలు. పూతికాహార పోషణను ప్రదర్శించేవి శిలీంధ్రాలు. ఔషధాల తయారీలో ఉపయోగించేవి కొన్ని రకాల శిలీంధ్రాలు. నెక్స్ట్ వన్, ప్రపంచ జల దశాబ్దం ఎప్పుడు? ప్రపంచ జల దశాబ్దం ఎప్పుడు? 2005 నుంచి 2015 వరకు. వృధా నీటిని శుద్ధి చేసే ప్రక్రియ ఏమిటి? మురుగునీటి శుద్ధి. వృధా నీటిని శుద్ధి చేసే ప్రక్రియ మురుగునీటి శుద్ధి. మురుగునీటి చెరువుల వెంబడి ఏ మొక్కలను పెంచాలి? యూకలిప్టస్ అనే మొక్కలను పెంచాలి. యుఎన్ఓ జీవం కోసం జలం కార్యాచరణను రూపొందించిన సంవత్సరం 2005. అంతర్జాతీయ జల దశాబ్దం యొక్క థీమ్ ఏమిటి? అంతర్జాతీయ జల దశాబ్దం యొక్క థీమ్ ఏంటి? జీవితానికి నీరు అంటే జీవం కోసం జలం అని అర్థం. జీవితానికి నీరు లేదా జీవం కోసం జలం అని అర్థం. నెక్స్ట్ వన్, WWTPని విస్తరించగా. వేస్ట్ వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్. బేకింగ్ తయారీలో ఉపయోగించేటటువంటి సూక్ష్మజీవి ఏమిటి? బేకింగ్ తయారీలో ఉపయోగించేది ఈస్ట్. NPK ఎరువులు అనగా నత్రజని, ఫాస్ఫరస్, పొటాషియం. ద్విధా విచ్ఛత్తి జరిపేటటువంటిది ఏది? ద్విధా విచ్ఛత్తి జరిపేది అమీబా. కోరకీభవనం జరిపేది హైడ్రా అన్నమాట. ఈ రెండు కూడా వాటి యొక్క ప్రత్యుత్పత్తి విధానాలు. పొలాల్లో కలుపు నాశినికి వాడేటటువంటి కలుపు నాశిని ఏమిటి? 2,4-D. చేపల నుండి పొందేటటువంటి కార్డ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా ఉండేటటువంటి విటమిన్ ఏంటి? చేపలలో నుంచి పొందే కార్డ్ లివర్ ఆయిల్లో ఎక్కువగా పొందే విటమిన్ ఏంటంటే విటమిన్ డి. IVF ను విస్తరించగా ఇన్ వెట్రో ఫెర్టిలైజేషన్. అండం అనేది ఒక ఏకకణం. కప్ప జీవిత చరిత్రలోని దశలు 3. డాలీ సృష్టించినటువంటి శాస్త్రవేత్త. డాలీ అనేటటువంటి దాన్ని సృష్టించిన శాస్త్రవేత్త ఇయాన్ వెల్మెట్. బాహ్య ఫలదీకరణం జరిపేటటువంటి జంతువులకి ఉదాహరణ ఏమిటి? బాహ్య ఫలదీకరణం జరిపే జంతువులకు ఉదాహరణ చేపలు, కప్పలు, సముద్ర నక్షత్రాలు. పట్టుపురుగు జీవిత చరిత్రలో ఉన్నటువంటి దశలేంటి? పట్టుపురుగు జీవిత చరిత్రలో 4 దశలు ఉన్నాయి. అది ఒకటి గుడ్డు, డింబకం, కోశస్థ దశ, ప్రౌఢ దశ. కౌమార దశ ఎన్ని సంవత్సరాల వయసులో మొదలవుతుంది? 11 సంవత్సరాల వయసులో మొదలవుతుంది. స్త్రీలలో ఎన్ని ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి? 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. ప్రతి మానవుని కణంలోని కేంద్రకంలో ఎన్ని జతల క్రోమోజోములు ఉంటాయి? 23 జతల క్రోమోజోములు అనేవి ఉంటాయి. 22 లైంగిక క్రోమోజోములు, 1 నార్మల్ క్రోమోజోమ్. 1 జత నార్మల్ క్రోమోజోమ్. 22 జతల నార్మల్ క్రోమోజోమ్ ఉంటే 1 జత లైంగిక క్రోమోజోమ్ అనేది ఉంటుంది. నెక్స్ట్, మన దేశంలో బాలికలకు వివాహం చేయడానికి చట్టబద్ధమైన వయసు 18 సంవత్సరాలు. 8 సంవత్సరాల వయసులో అబ్బాయి యొక్క సాధారణ ఎత్తు ఎంత ఉంటుంది? 72% ఉంటుంది. కానీ 15 సంవత్సరాలు వచ్చేసరికి 99% సాధారణ ఎత్తుకు చేరుకుంటాడు. గైటర్ అనేటటువంటి వ్యాధి ఏ గ్రంథికి సంబంధించినది? గైటర్ అనే వ్యాధి థైరాయిడ్ గ్రంథికి సంబంధించింది. శరీరంలోని ఒత్తిడిని సర్దుబాటు తగ్గించేటటువంటి హార్మోన్ ఏంటి? సర్దుబాటు లేదా తగ్గించేటటువంటి హార్మోన్. ఒత్తిడిని, ఉద్వేగాల గ్రంథి అంటాం కదా, అడ్రినలిన్ హార్మోన్. సో ఒత్తిడిని తగ్గించేటటువంటి హార్మోన్ కూడా పెంచేది లేదా తగ్గించేది అడ్రినలిన్ హార్మోనే. అడవులను నరికివేయడం వల్ల వాతావరణంలో పెరిగే వాయువు CO2.
ఆపదలో ఉన్నటువంటి మొత్తం జంతువులు, మొక్కల యొక్క జాబితాను నమోదు చేసేది రెడ్ డాటా బుక్. ఇది అంతర్జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. అర్జున వృక్షం కనిపించేటటువంటి సంరక్షణ కేంద్రం ఎక్కడ? అర్జున వృక్షం కనిపించే సంరక్షణ కేంద్రం పచ్మర్హి. పచ్మర్హి. చింకారాగా పిలువబడేది ఏంటి? చింకారాగా పిలువబడేది ఆసియా జింకా. సిఎన్జిని విస్తరించగా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్. ఎల్పిజిని విస్తరించగా లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుక. సిల్ట్ అనగా రేణు సహిత ఇసుక. ఎన్ఎంసిజి అనగా క్లీన్ గంగా జాతీయ మిషన్ అనమాట. అది 2016లో స్టార్ట్ చేయడం జరిగింది. నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా. ఎన్ఎంసిజి అంటే నేషనల్ మిషన్ ఫర్ క్లీన్ గంగా అన్నమాట. క్షీరదాల మలంలో ఉండేటటువంటివి బ్యాక్టీరియా. రాక్ షెల్టర్స్ కలిగినటువంటి జాతీయ ఉద్యానవనం ఏది? అది పచ్మర్హిలో 55 రాక్ షెల్టర్స్ ని గుర్తించారనమాట. అది ఎక్కడ కలదు అంటే ఉద్యానవనం ఏది అంటే సాత్పురా అన్నమాట. 1 టన్ను కాగితం తయారీకి ఎన్ని వృక్షాలు అవసరం? ఎన్ని వృక్షాలు అంటే 17 వృక్షాలు అవసరం. మరి 5 నుండి 7 సార్లు రీసైక్లింగ్ చేస్తారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఘరియల్ అనగా పొడవు ముట్టె ఉండేటటువంటి మొసలి. ఘరియల్ అనగా పొడవు ముట్టె ఉండేటటువంటి మొసలి. జైంట్ స్క్వెరల్ మెత్తని పొడవైన తోక ఉండేటటువంటి ఉడత. జైంట్ స్క్వెరల్ అంటే మెత్తని పొడవైన తోక ఉండేటటువంటి ఉడత జైంట్ స్క్వెరల్. తూర్పు హిమాలయాల్లో హాట్స్పాట్ కేంద్రం ప్రపంచవ్యాప్తంగా ఆపదలో ఉన్నటువంటి ఎన్ని జాతులను కలిగి ఉంది? తూర్పు హిమాలయాల్లో ఉన్న హాట్స్పాట్ కేంద్రం అనేది 163 జాతులను కలిగి ఉంది. ఆహారపు గొలుసులో ఆహారపు గొలుసు అనేటటువంటిది జీవుల మధ్య ఆహార సంబంధాలను తెలియజేస్తుంది. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని గురించి కూడా తెలియజేస్తుంది. మరి ఉత్పత్తిదారుల నుండి వినియోగదారులు, వినియోగదారుల నుండి విచ్ఛిన్నకారులు అనేటటువంటిది దశ అనేటటువంటి ఆహారపు గొలుసులో జరుగుతుంది. విచ్ఛిన్నకారులు అనేది చివరి దశలో ఉంటుందన్నమాట. సైబీరియన్ కొంగలు రాజస్థాన్లోని ఏ ప్రాంతానికి వలస వస్తాయి? భరత్పూర్కి వలస వస్తాయి. హర్యానాలో సుల్తాన్పూర్కి వలస వస్తాయి అన్నమాట. చూడండి, సైబీరియన్ కొంగలు రాజస్థాన్ లో భరతపూర్కి వలస వస్తాయి. అలాగే హర్యానాలో సుల్తాన్పూర్కి కూడా వలస వస్తాయి. నెక్స్ట్ వన్, పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో ఉండేటటువంటి వన్యప్రాణుల అభయారణ్యాలు ఏంటి? పచ్మర్హి జీవవర్ణ రిజర్వ్లో ఉండేటటువంటి వన్యప్రాణుల అభయారణ్యాలు సాత్పురా, బోరి, పచ్మర్హి. సాత్పురా, బోరి, పచ్మర్హి. ఈ సాత్పురాలోనే రాక్ షెల్టర్స్ అనేవి ఉన్నాయన్నమాట. సారవంతమైనటువంటి భూమి ఎడారిగా మారడాన్ని ఏమంటారు? సారవంతమైనటువంటి భూమి ఎడారిగా మారడాన్ని ఎడారీకరణం అంటారు. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొదటిగా ఉపయోగించినటువంటి వ్యక్తి ఎవరు? ఈ ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగించిన వారు ఏజీ ట్రాన్స్లే. మరి పర్యావరణ వ్యవస్థను కుదించి ఆవరణ వ్యవస్థగా చెప్పారు 1935లో. ఆవరణ వ్యవస్థ ఆవాసమునకు భేదాన్ని కూడా చెప్పారు. ఆవరణ వ్యవస్థకి ఆవాసానికి మధ్య ఉండేటటువంటి భేదాన్ని చెప్పారు. పర్యావరణ వ్యవస్థను కుదించి చెప్పారు. ఆవరణ వ్యవస్థ అనే పదాన్ని మొట్టమొదటిగా ఉపయోగించారన్నమాట. ఆవాసం అంటే సజీవులు నివసించేటటువంటి నిర్దిష్ట ప్రదేశం అని. అంటే ఇల్లు, మంచె, గుడిసె ఇట్లాంటివి. సజీవులు నివసించేటటువంటిది ఆవాసం అయితే, ఆవరణ వ్యవస్థ అనేది ప్రకృతి యొక్క మూల ప్రమాణమని సజీవులు, నిర్జీవులు, వాతావరణ కారకాలు పరస్పరం ఒకదానికొకటి ప్రభావితం చేసుకునేటటువంటి వ్యవస్థే ఆవరణ వ్యవస్థ అని ఈయన నిర్వచించడం జరిగింది, ఏజీ ట్రాన్స్లే గారు. సజీవులన్నింటికీ కూడా శక్తి వనరు ఏమిటి? సజీవులన్నింటికీ కూడా శక్తి వనరు సూర్యుడు. ఇది మనకు టెట్లో ఇచ్చారు. ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు వాడినటువంటి పదం ఏంటి? ఆవరణ వ్యవస్థలో శక్తి బదిలీ విధానాన్ని వివరించేటప్పుడు శాస్త్రవేత్తలు వాడినటువంటి పదం ఆహారపు గొలుసు. సాల్ అడవి మామిడి కనిపించేటటువంటి రిజర్వ్ ప్రాంతం ఏంటి? సాలు, అడవి మామిడి, పెద్ద ఉడత, ఎగిరే ఉడత ఇట్లాంటివన్నీ పచ్మర్హిలో కనిపిస్తాయి. జాతీయ ఉద్యానవనాలు వన్యప్రాణులు స్వేచ్ఛగా జీవిస్తూ అక్కడ ఆవాసాలను, సహజ వనరులను వినియోగించుకునేటటువంటి సహజమైన రిజర్వ్ ప్రాంతం ఏదంటే జాతీయ ఉద్యానవనాలు. ఓకేనండి. ఇక్కడ సాత్పురా అనేటటువంటిది జాతీయ ఉద్యానవనం. ఇది ఇండియాలో ఉన్నటువంటిది అనమాట. నెక్స్ట్ వన్, ఫర్ ఎగ్జాంపుల్ సాత్పురా ఇది ఇండియాలో ఉందన్నమాట. నెక్స్ట్ మొట్టమొదటిది ఏంటంటే జాతీయ ఉద్యానవనం కూడా సాత్పురానే. నెక్స్ట్ జీవావరణ పిరమిడ్. దీనిని ప్రవేశపెట్టిన వారు చార్లెస్ ఎల్టన్. 1927లో ప్రవేశపెట్టారు జీవవర్ణ పిరమిడ్ ని. ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. ఆహారపు గొలుసును ఒక పిరమిడ్ రూపంలో చూపించేటటువంటి రేఖాచిత్రం. వీటి పీఠ భాగంలో ఉత్పత్తిదారులు ఉంటారు.
సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్. సంఖ్యా పిరమిడ్, జీవ ద్రవ్యరాశి పిరమిడ్, శక్తి పిరమిడ్ అని 3 రకాలుగా విభజించడం కూడా జరిగింది. జీవవర్ణ పిరమిడ్ లో జీవుల సంఖ్యను సూచించేది సంఖ్యా పిరమిడ్. జీవుల సంఖ్యను సూచించేది సంఖ్యా పిరమిడ్. ఇది నిలువుగా ఉంటుందన్నమాట దీని ఆకారం. మరి శక్తి మార్చడానికి వీలైనటువంటి వృక్ష జంతు సంబంధ పదార్థములు సూచించేది జీవ ద్రవ్యరాశి పిరమిడ్. ఇది కూడా నిలువుగా ఉంటుంది. జీవుల మనుగడకు అవసరమైనటువంటి వనరు ఏదంటే కిరణజన్య సంయోక్రియ. జీవుల మనుగడకు అవసరమైన అతి ముఖ్యమైనటువంటి వనరు ఏదంటే కిరణజన్య సంయోక్రియ. గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యేటటువంటి వాయువు. గ్రీన్ హౌస్ ప్రభావానికి కారణమయ్యే వాయువు కార్బన్ డైఆక్సైడ్. విషవాయువు అని దేనిని అంటాము? కార్బన్ మోనాక్సైడ్ అంటాము. ఇక్కడ మంట చివ్వర నల్లటి మసి వలె ఉంటుంది కదా, దాంట్లో కార్బన్ మోనాక్సైడ్ అనేటటువంటిది ఉంటుంది. ఇది విషవాయువు. CO అంటాం దీన్నే. CFC అనగా క్లోరో ఫ్లోరో కార్బన్స్. తాజ్ మహల్ ను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టిన వారు ఎవరు? సుప్రీంకోర్టు. తాజ్ మహల్ ను రక్షించడానికి అనేక చర్యలు చేపట్టిన వారు ఎవరంటే సుప్రీంకోర్టు. జంతుజాలం ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించేటటువంటి జంతువుల్ని జంతుజాలం అంటారు. చూడండి, జంతుజాలం అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో కనిపించే జంతువుల్ని జంతుజాలం అంటారు. ఎండమిక్ జాతి అంటే ఒక నిర్దిష్ట ప్రాంతంలో ప్రత్యేకంగా కనిపించే వాటిని ఎండమిక్ జాతులు అంటారు. ఎముక ఏ కణజాలానికి చెందినది? సంయోజక కణజాలానికి చెందినదే ఎముక. కండరము, ఎముక రెండింటిను అతికి ఉంచేటటువంటి పదార్థం. కండరాన్ని, ఎముకను అతికి ఉంచేటటువంటి పదార్థం ఏది అంటే టెండాన్ లేదా స్నాయుబంధనం అని అంటారు. మెదడు, వెన్నెముక ఏ కణజాలంతో తయారవుతాయి? మెదడు మరియు వెన్నెముక అనేది ఏ కణజాలంతో తయారవుతాయి అంటే నాడీ కణజాలంతో తయారవుతాయి. స్క్వామా లేదా సెల్కలు అనగా అర్థం ఏమిటి? స్క్వామా లేదా సెల్కలు అనగా పొలుసులతో కూడినటువంటి చర్మానాన్ని స్క్వామా లేదా సెల్కలు అని అంటారు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచేటటువంటి విప్లవం ఏంటి? హరిత విప్లవం. మనకు ప్రధాన ఆహార వనరు ఏమిటి? మొక్కలు మరియు జంతువులు. బావులు ఎన్ని రకాలు? 2 రకాలు. పచ్చి రొట్టె ఎరువు. బావులు 2 రకాలండి. అంటే సాంప్రదాయ బావులు, అలాగే నేటి బావులు. సాంప్రదాయమైన పూర్వకాలం బావులు అన్నమాట. నెక్స్ట్ వన్, పచ్చి రొట్ట ఎరువు వలన నేలకు లభించేటటువంటివి నత్రజని మరియు భాస్వరం. పచ్చి రొట్ట ఎరువు వలన నేలకు లభించేవి నత్రజని, భాస్వరం. భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల తీరం పొడవు. భారతదేశంలో సముద్ర మత్స్య వనరుల యొక్క తీరం పొడవు ఎంత అంటే 7,500 కిలోమీటర్లు. శీతాకాలంలో పండే పంటలను ఏమని పిలుస్తారు? శీతాకాలంలో పండే పంటలను రబీ అని, వేసవి కాలంలో పండే పంటలను ఖరీఫ్ అని పిలుస్తారు. ఇది జూన్ టు అక్టోబర్ కాలంలో ఉండేవి. నెక్స్ట్ వన్, జంతువులపై ఉన్నటువంటి మురికిని బదులుగా ఉన్నటువంటి రోమాలను తొలగించడం అనేటటువంటిది ఏంటి? జంతువులపై ఉండేటటువంటి మురికిని బదులుగా ఉండే రోమాలను తొలగించడాన్ని షీరింగ్ లేదా బ్రషింగ్ అంటారు. స్థానిక జాతికి చెందినటువంటి పాలిచ్చే ఆవులు ఏంటి? రెడ్ సింధీ, సాహివాల్. రెడ్ సింధీ మరియు సాహివాల్ అనేవి స్థానిక జాతికి చెందిన పాలిచ్చేటటువంటి ఆవులు. ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవి జంతువుల్లో ఏ అవయవాన్ని దెబ్బతీస్తుంది? దేన్ని దెబ్బతీస్తుంది? కాలేయాన్ని దెబ్బతీస్తుంది. ఫ్లూక్స్ అనేటటువంటి పరాన్నజీవి జంతువుల్లో కాలేయాన్ని దెబ్బతీస్తుంది. పశువుల పశుగ్రాసం కోసం ఉపయోగించేటటువంటివి ఏమిటి? పశువుల పశుగ్రాసం కోసం ఉపయోగించేటటువంటివి బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి. బెర్సిన్, ఓట్స్, సూడాన్ గడ్డి పశువుల పశుగ్రాసం కోసం ఉపయోగించేటటువంటివి. గుర్తుపెట్టుకోండి, ఫ్లూక్స్ అనే పరాన్నజీవి కాలేయాన్ని దెబ్బతీస్తుంది. చేపల వల్ల మనకు లభించేటటువంటి ఆహారం ఏమిటి? ప్రోటీన్లు. ఎర్రపప్పుని ఏమంటారు? మసూర్ అంటే. కందిపప్పుని అర్హర్ అంటారు. పెసరపప్పుని మూంగ్ అంటారు. బఠానీలని మటార్ అంటారు. ఎర్ర కందిపప్పు మసూర్, ఎర్రపప్పుని మసూర్ అని, పెసరపప్పుని మూంగ్ అని, కందిపప్పుని అర్హర్ అని, బఠానీలని మటార్ అని అంటారు. వివిపారిని ప్రదర్శించేటటువంటి మొక్కలకి ఉదాహరణ. వివిపారిని ప్రదర్శించే మొక్కలకి ఉదాహరణ అవిసీనియా, రైజోపోరా అలాగే బ్రుగీరా. అవిసీనియా, రైజోపోరా, బ్రుగీరా అనేటటువంటివి. అరిస్టాటిల్ ఎవరి యొక్క శిష్యుడు? థియోఫాస్టస్ యొక్క శిష్యుడు. ఐరోపా వారు మన దేశానికి వచ్చినప్పుడు తీసుకొని వచ్చినవి ఏమిటి? టొమాటో, గోబీ పువ్వు, జామ, పియర్. టొమాటో, గోబీ పువ్వు, జామ, పియర్. కొత్త మొక్కలు లేదా ప్రత్యుత్పత్తి అనేటటువంటిది ఒకసారి చూస్తే రణపాల కొత్త మొక్క లేదా ప్రత్యుత్పత్తి ఎట్లా జరుగుతుందంటే ఆకు అంచు దగ్గర మొగ్గలు ఏర్పరచడం ద్వారా. ఈస్టు అనేటటువంటిది కోరకీ భవనం. స్పైరోగైరో అనేటటువంటిది ముక్కలవ్వడం ద్వారా. శిలీంధ్రాలు అనేటటువంటివి సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది.
శిలీంధ్రాల్లో సిద్ధ బీజాల ద్వారా జరుగుతుంది. కొన్ని విత్తనాలు లేదా జంతువుల ద్వారా కొన్ని విత్తనాలు జంతువుల ద్వారా వ్యాప్తి చెందుతాయి కదా! మరి అట్లాంటివి ఏంటి అంటే మార్టీనియా అనేటటువంటిది జంతువుల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. అలాగే ముళ్ళు మరియు కొక్కెములతో కూడినటువంటి విత్తనాలు ఏవంటే జాంతియం, యురేనా అనేవి ముళ్ళు లేదా కొక్కెములతో కూడినటువంటి విత్తనాలు. జంతువుల దేహమునకు అంటుకోవడం ద్వారా వ్యాప్తి చెందేటటువంటివి ఇవన్నమాట. నెక్స్ట్ కొన్ని విత్తనాలు అకస్మాత్తు కుదుపులతో ఫలము పగిలినప్పుడు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుంచి విత్తనాలు దూరంగా వెదజల్లబడతాయి. అవి ఏంటి అంటే ఆముదము మరియు నేలగోరింట. అకస్మాత్తు కుదుపులతో ఫలం పగిలినప్పుడు విత్తనాలు వ్యాప్తి చెందుతాయి. తల్లి మొక్క నుండి దూరంగా వ్యాప్తి చెందేవి ఏంటంటే ఆముదము మరియు నేలగోరింట. మార్టీనియా అనేది తేలుకొండికాయ. జంతువుల యొక్క శరీర రోమాలకు అంటిపెట్టుకొని దూర ప్రాంతాలకు ప్రయాణించి విత్తనాల వ్యాప్తి జరిగేది మార్టీనియా అన్నమాట. తేలుకొండికాయ ఇది కూడా జంతువుల ద్వారానే శరీర రోమాలకు అంటిపెట్టుకొని దూరంగా వ్యాప్తి చెందుతుంది. వేప పండ్లను తినేటటువంటి పక్షులు ఏంటి? వేప పండ్లను అంటే తినే పండ్లను తినే పక్షులు ఏవి అన్నా వేప విత్తనాలు ఎలా వ్యాప్తి జరుగుతాయన్న ఇక్కడ మీనింగ్ అదే వస్తుంది. ఎవరి ద్వారా వ్యాప్తి చెందుతాయి అంటే గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు. ఇవి తిని వేరే దగ్గరికి తీసుకెళ్లి విత్తనాల్ని రెట్టల ద్వారా వ్యాప్తి చెందుతాయి అన్నమాట. గోరింక, బుల్బుల్ పిట్ట, కాకులు. తేలికగా ఉండి తెల్లని వెంట్రుకల లాంటి పీచు విత్తనాలకి ఒక చివర ఉండి ఎగరడానికి అనుకూలంగా ఉన్నటువంటి విత్తనాలు ఏంటి అంటే తేలికగా ఉండి తెల్లని పీచుల లాంటి పీచు విత్తనాలకి ఒక చివర ఉండి మరి ఎగరడానికి అనుకూలంగా ఉండేటటువంటివి జిల్లేడు విత్తనాలు. రెక్కల్లాంటి అమరికలు ఉండేటటువంటి విత్తనాలు ఉండే విత్తనాలు బంగారు గంటల విత్తనాలు. వెంట్రుకల్లాంటి అమరిక ఉండేటటువంటివి ప్రత్తి విత్తనాలు. చూడండి, తేలికగా ఉండి తెల్లని వెంట్రుకలు లాంటివి అంటే జిల్లేడు, వెంట్రుకల్లాంటి విత్తనాలు అంటే ప్రత్తి, రెక్కల్లాంటివి అంటే బంగారు గంటలు. బంగాళదుంప ఏ దేశానికి చెందినటువంటి పంట? దక్షిణ అమెరికా. పోర్చుగీస్ వారు వీటిని తేవడం జరిగింది. నెక్స్ట్ వన్, తేమ గల ఉత్పత్తులను ఎక్కడి నుంచి నిల్వ చేస్తారు? తేమ గల ఉత్పత్తులను ఎక్కడ నిల్వ చేస్తారంటే శీతల గిడ్డంగుల్లో నిల్వ చేయడం జరుగుతుంది. ధాన్యాన్ని పాడు చేయకుండా ఎలకలను నివారించడానికి మనం ఏమి వాడుతాము అంటే జింక్ ఫాస్ఫేట్ మరియు వార్ఫరిన్ ని మనం యూజ్ చేస్తాం. ధాన్యాన్ని నిల్వ చేసేటటువంటి సంచుల్లో ఏ మందుని పిచికారీ చేస్తారు? మలాథియన్. కోకో మాల్ట్ అనేటటువంటి ఆహారాన్ని ఎలా నిల్వ చేస్తారు? తుంపర పద్ధతిలో ఆరబెట్టడం ద్వారా కోకో మాల్ట్ ని నిల్వ చేస్తారు. ఖరీఫ్ పంటలు వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న అనేటటువంటివి ఖరీఫ్ పంటలకి చెందుతాయి. వరి, సోయాబీన్, కందులు, మొక్కజొన్న. వర్మీ కంపోస్ట్ ప్రక్రియ వేగవంతం చేయడానికి వేటిని ఉపయోగిస్తారు? వర్మీ కంపోస్ట్ ప్రక్రియ వేగవంతం చేయడానికి వానపాముల్ని ఉపయోగిస్తారు. రబీ పంటలు ఏంటి? గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు. గోధుమ, పప్పు ధాన్యాలు, బఠానీలు, ఆవాలు. వర్మీ కంపోస్ట్ లేదా పచ్చిరొట్ట ఎరువు మొదలైనవి దేనికి సంబంధించినవి? సేంద్రియ ఎరువులు అవుతాయి. రసాయన ఎరువులు మొక్కలకు వేటిని అందిస్తాయి? రసాయనిక ఎరువులు మొక్కలకు నత్రజని, భాస్వరం, పొటాషియంను అందిస్తాయి. మిశ్రమ పంట అనగా ఒక భూమిలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను ఏకకాలంలో పండించడాన్ని మిశ్రమ పంట అంటారు. అంటే గోధుమ, పప్పు ధాన్యాలు మిక్సింగ్ చేసి పండించడం, గోధుమ, ఆవాలు, వేరుశనగ పొద్దుతిరుగుడు కలిపి పండించడం, వేరుశనగ, జొన్న లేదా మొక్కజొన్న కలిపి పండించడం. ఇట్లాంటి వాటిని మిశ్రమ పంటలని అంటారు. అంతర పంట అంటే అర్థం ఏంటి? ఒక పొలంలో 2 లేదా అంతకంటే ఎక్కువ పంటలను పండించడం. ఏకకాలంలో ఒక నిర్దిష్ట పద్ధతిలో పండించడాన్ని అంతర పంటలు అంటారు. పశు సంవర్ధనం అనేది ఒక శాస్త్రీయమైనటువంటి పశుగణ ప్రజననం. శాస్త్రీయమైనటువంటి ఒక పశుగణ ప్రజననాన్ని పశు సంవర్ధనం అంటారు. వ్యవసాయ పనులకు ఉపయోగించేటటువంటి పశువులను ఏమంటారు? వ్యవసాయ పనులకు ఉపయోగించే వాటిని మెట్ట పశువులు లేదా మెట్ట జంతువులు అంటారు. అన్య దేశ లేదా విదేశానికి చెందిన ఎక్కువ పాలిచ్చేటటువంటి పశువులు ఏమిటి? జెర్సీ మరియు బ్రౌన్ సీస్. పశువులలో కాలేయాన్ని దెబ్బతీసేది ఏమిటి? ఫ్లూక్స్. భారతీయ లేదా స్వదేశీ కోళ్లు ఏంటంటే అసిల్. విదేశీ లేదా అన్య దేశ కోళ్లు ఏంటంటే లెగ్ హార్న్. బాయిలర్ కోళ్లను వేగంగా పెరిగేందుకు ఇచ్చే ఆహారంలో ఏ విటమిన్లు అధికంగా ఉంటాయి? విటమిన్ ఏ మరియు విటమిన్ కే అనేటటువంటి అధికంగా ఉంటాయి. మంచినీటి రొయ్య పేరేంటి? మంచినీటి రొయ్య పేరు
బ్రాకియం రోజెన్బర్గి, మాక్రోబ్రాకియం రోజెన్బర్గి. సముద్రపు నీటి రొయ్య పేరు పీబియన్ మోనోడాన్. మోనోడాన్ అనేది సముద్రం అయితే బర్గి, రోజెన్బర్గి అనేది మంచినీరు, గుర్తుపెట్టుకోండి. నీటి ఉపరితలంపై ఉండేటటువంటి చేపలేంటి? కట్ల చేపలు. నీటి మధ్య ప్రాంతంలో ఉండేటటువంటి చేపలు రోహు. నీటి అడుగు ప్రాంతంలో ఉండేటటువంటివి మృగాలు, కామన్ కార్ప్. తేనెను అధికంగా ఉత్పత్తి చేసేటటువంటి సామర్థ్యం కలిగి తక్కువగా కుట్టేటటువంటివి ఏమిటి? ఎఫిస్ మిల్లిఫెరా తేనెటీగలు. ఎఫిస్ మిల్లిఫెరా తేనెటీగలు. ఇవి ఇటాలియన్ జాతికి చెందినటువంటివి అనమాట. ఇండియన్ బీ అనేటటువంటి ఏ తేనెటీగకు గల పేరు? ఇండియన్ బీ అనేది ఏ తేనెటీగకు గల పేరు? ఎఫిస్ సిరీనా ఇండిగా అనేటటువంటి తేనెటీగకు పేరు. వాణిజ్యపరంగా తేనె ఉత్పత్తికి సహకరించే తేనెటీగలు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎఫిస్ ఫ్లోరియా, లిటిల్ బీ, ఎఫిస్ మిల్లిఫెరా, ఎఫిస్ సిరీనా ఇండికా, ఎఫిస్ డార్సేటా, ఎఫిస్ రాక్ బీ. అమ్మ నాన్న పిల్లలు మాత్రమే ఉండేటటువంటి కుటుంబం ఏంటి? వ్యష్టి కుటుంబం, చిన్న కుటుంబం, కేంద్రక కుటుంబం. కుటుంబ సభ్యులు పూర్వీకుల వివరాలతో రాసినటువంటి పట్టికను ఏమంటారు? వంశవృక్షం అంటారు. వివాహం మరియు రక్త సంబంధాల ఆధారంగా నిర్మితమైన క్రమ వ్యవస్థను ఏమంటారు? కుటుంబం. ప్రపంచ వృద్ధుల దినోత్సవం అక్టోబర్ 1. ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం డిసెంబర్ 3. ప్రతి కుటుంబానికి ఇంటి పేరు ఎలా వస్తుంది? కుటుంబ చరిత్ర ఆధారంగా వస్తుంది, ఊరి పేర్ల ఆధారంగా కూడా వస్తుంది. కుటుంబంలో మార్పును తీసుకువచ్చేటటువంటి సంఘటనలు: జననాలు, మరణాలు, వివాహాలు, వలస వెళ్ళుట. పచ్చాకు కూలీలు ఏ జిల్లాలో ఉన్నారు? ప్రకాశం జిల్లాలో. వాళ్ళు పొగాకు కూలీలు అనమాట. మాతృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు మార్గాను మరియు జెంక్స్. పితృస్వామిక కుటుంబ పద్ధతిని సమర్థించిన వారు హెన్రీ మొయిన్. ఒక కుటుంబం ఏ ఏ అంశాల కోసం ఎంత ఖర్చు పెట్టాలో తెలియజేసేటటువంటి పట్టిక ఏమిటి? కుటుంబ పద్దు లేదా బడ్జెట్ అంటారు వాటిని. వలసకు గల సహజ కారణాలు ఏమిటి? వరదలు, తుఫానులు, భూకంపాలు. ఆర్థిక కారణాలు అయితే ఉద్యోగ బదిలీలు, పేదరికం. అబ్దుల్ కలాం గారి యొక్క పూర్తి పేరు అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబుల్ కలాం. అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం అన్నమాట. మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందిన వారు అబ్దుల్ కలాం. మనకి అబ్దుల్ కలాం గురించి ఈ బిట్స్ అన్ని కూడా కవర్ అయ్యాయండి. అన్ని బిట్లు కూడా టెట్లో ఇచ్చేసారు. ఆయన పూర్తి పేరు ఇచ్చారు, మరి ఆయన మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఇచ్చారు, ఎన్నవ రాష్ట్రపతి ఇచ్చారు, ఏ ఇయర్ లో పనిచేశారు అన్నది కూడా ఇచ్చారు, అన్ని కూడా ఇచ్చారు. మరి అబుల్ ఫకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, 11వ రాష్ట్రపతి, 2002 నుంచి 2007 వరకు పనిచేస్తారు. బ్యాక్టీరియాలో అతి చిన్న కణం యొక్క పొడవు ఎంత? 0.1 నుంచి 0.5 మైక్రోమీటర్స్. మరి అతిపెద్ద కణం ఉష్ణ పక్షి యొక్క అండం యొక్క పరిమాణం 170 mm ఇంటూ 130 mm. 1 బిలియన్ అనగా 1000 మిలియన్లు, 1 ట్రిలియన్ అనగా 1000 బిలియన్లు, గుర్తుపెట్టుకోండి. అవయవాల ప్రాథమిక నిర్మాణ ప్రమాణం ఏంటి? కణం. బెండులోని నిర్జీవ కణాలను కనుగొన్నది ఎవరు? రాబర్ట్ హుక్ 1665లో. కేంద్రకానికి కేంద్రక త్వచానికి మధ్య ఉన్నటువంటి జిగురు వంటి పదార్థాన్ని ఏమంటారు? కణ ద్రవ్యం అంటారు. జంతు కణాలలో లేనిది వృక్ష కణాలలో మాత్రమే ఉన్నది ఏమిటి? జంతు కణాల్లో లేదు, కానీ వృక్ష కణాల్లో మాత్రం ఉంటుంది. ఏంటి అవే? కణకవచం మరియు ప్లాస్టిడ్లు. కణకవచము, ప్లాస్టిడ్లు ఓన్లీ వృక్ష కణాలలోనే ఉంటాయి, జంతు కణాల్లో ఉండదు. కణకవచం అంటే మీద ఉండేటటువంటి బెరడ్ లాంటి పొరలో ఉంటది అనమాట. మరి ప్లాస్టిడ్లు అనేవి లోపల ఉంటాయి. నెక్స్ట్ కణద్రవ్యానికి కేంద్రకం. కణద్రవ్యం అనేటటువంటిది కణద్రవ్యము, కేంద్రకం ఈ రెండు కూడా దేనితో కప్పబడి ఉంటాయి? ఆవరించబడి ఉంటాయి. అంటే కణ త్వచంతో ఆవరించబడి ఉంటాయి, అదే ప్లాస్మా పొరతో ఆవరించబడి ఉంటాయి. నెక్స్ట్ వన్, కణం నందు ప్రాథమిక అంశాలు ఏమిటి? కణంలో ఉండే ప్రాథమిక అంశాలు కణద్రవ్యం, కణత్వచం, కేంద్రకం. కణత్వచం అనేటటువంటిది మీద ఉండేటటువంటి స్కిన్. నెక్స్ట్ కణద్రవ్యం, నెక్స్ట్ కేంద్రకం. లోపల కణద్రవ్యం, లోపల కేంద్రకం. నెక్స్ట్ కణజాలం. కణజాలం అంటే ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వహించే ఒకే పోలికలు గల కణాల యొక్క సముదాయాన్నే కణజాలం అంటారు. ఒక నిర్దిష్టమైనటువంటి విధిని నిర్వహించేటటువంటి ఒకే పోలికలు గల కణాల సముదాయమే కణజాలం. చెరువు నీటిలో స్వేచ్ఛాయుతక సజీవ కణాలను కనుగొన్నది లూవెన్ హుక్ 1674. ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఏ సంవత్సరంలో కనుగొన్నారు? ఎలక్ట్రాన్ సూక్ష్మదర్శిని ఎప్పుడు కనుగొన్నారు? 1940లో కనుగొన్నారు. కణం అనగా అర్థం ఏమిటి? కణం అనగా చిన్న గది అనే అర్థం. కణద్రవ్యంలోని ఖాళీలు ఉన్న నిర్మాణాలు ఏమిటి? రిక్తికలు. కణద్రవ్యంలో ఖాళీలు ఉంటాయి కదా, వాటిని రిక్తికలు అంటారు.
విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేవి నాడీ కణాలు. విలక్షణమైన ఆకారాన్ని కలిగి ఉండేవి నాడీ కణాలు. ఏకకణ జీవులకి ఉదాహరణ ఏమిటి? అమీబా, క్లామిడోమోనాస్, పారమీషియం. ఏకకణ జీవులకి ఉదాహరణ అమీబా, క్లామిడోమోనాస్, పారమీషియం. గుడ్డు పైపెంకు దేనితో నిర్మితమవుతుంది? గుడ్డు పైపెంకు అనేటటువంటిది కాల్షియం కార్బోనేట్‌తో నిర్మితమవుతుంది. గుడ్డు పెంకు ఏ ఆమ్లంతో కరిగించడం ద్వారా తొలగుతుంది? గుడ్డు పైపెంకు అనేది సజల హెచ్‌సిఎల్ హైడ్రోక్లోరిక్ ఆమ్లంతో కరిగించడం ద్వారా ఆమ్లంలో కరిగించామనుకోండి ఆ పెంకు తొలగిపోతుందంట. ప్లాజ్మా పొర దేనితో నిర్మించబడింది? ప్లాజ్మా పొర లిపిడ్లు మరియు ప్రోటీన్లతో నిర్మించబడింది. డిఎన్ఏ అనగా అర్థం ఏంటి? రైబోన్యూక్లిక్ ఆమ్లం. రైబోన్యూక్లిక్ ఆమ్లం. డిఎన్ఏ దేనితో నిర్మితమైనది? ప్రోటీన్లతో నిర్మితమైనది. డిఎన్ఏలో క్రియాత్మక విభాగాలు ఏమిటి? డిఎన్ఏలో క్రియాత్మక విభాగాలు జన్యువులు. గాల్జీ సంక్లిష్టాన్ని వివరించినది ఎవరు? కెమిల్లో గాల్జీ. కణ సఖ్యాగారాలు అని వేటిని పిలుస్తారు? మైటోకాండ్రియా అని కణ సఖ్యాగారాలని పిలుస్తారు. కణం యొక్క శక్తి నగదు ఏమిటి? ఏటీపీ. కణం అనేది శక్తి ఏ రూపంలో వెళ్తుందంటే ఏటీపీ రూపంలో, ఎడినోసిన్ ట్రైఫాస్ఫేట్. నెక్స్ట్ బ్లాక్ రియాక్షన్ గురించి ఒకసారి చూస్తే బ్లాక్ రియాక్షన్ కెమిల్లో గాల్జీ 1843లో ఈ పద్ధతిని కనిపెట్టారు. నాడీ మరియు నాడీ కణాలను రంజనం చేసేటటువంటి పద్ధతి ఇది. 1906లో రామోనీ కాజల్ గారితో కలిసి గాల్జీకి నోబెల్ బహుమతి వచ్చింది 1906లో. మరి రంజనానికి ఈయన సిల్వర్ నైట్రేట్ అనేటటువంటి దాన్ని ఉపయోగించారు. రంజనం చేయడానికి సిల్వర్ నైట్రేట్ ని ఈయన ఉపయోగించడం జరిగింది. వర్ణయుత ప్లాస్టిడ్లు ఏమిటి? వర్ణయుత ప్లాస్టిడ్లు క్రోమోఫాస్టులు. నెక్స్ట్ వన్ కణజాలం అంటే అర్థం ఏంటి? నిర్మాణంలో సారూప్యత కలిగి కణజాలం అంటే ఒక ప్రత్యేకమైన విధిని నిర్వహించడానికి ఏర్పాటైన కణాల సముదాయం. ఒకే ఒక కణం అన్ని విధులను నిర్వహించినట్లయితే ఆ జీవులను ఏమంటారు? ఏకకణ జీవులు. స్థానబద్ధత అనే అనుకూలనం కల్పించే లక్షణం ఏంటి? స్థానబద్ధత అంటే కదలవు. స్థానబద్ధత అంటే స్థిరంగా ఉండిపోతాయి అనే అనుకూలనం కనిపించేటటువంటి లక్షణం ఇక్కడ ఉంటది. ఎందులో ఉంటదంటే వృక్షాలలో. ఎడారి మొక్కల బాహ్య చర్మంపై ఉండే దళసరి మైనం పూతని ఏమంటారు? క్యూటిన్ అంటారు. ఎడారి మొక్కల బాహ్య చర్మంపై ఉండే దళసరి మైనం పూతని క్యూటిన్ అంటారు. జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణ ఇచ్చేటటువంటి కణజాలం ఏంటి? జంతువులలో శరీర భాగాలను కప్పి ఉంచి రక్షణ ఇచ్చే కణజాలం ఉపకళా కణజాలం. రక్తంలో ఉండే ద్రవరూప మాత్రికని ఏమంటారు? ప్లాజ్మా అంటారు. రక్తం అనేది ఏ కణజాలానికి చెందుతుంది? సంయోజక కణజాలానికి చెందుతుంది. రెండు ఎముకల సంధితలాలని కలిపేటటువంటి ఇంకొక సంయోజక కణజాలం ఏంటి? రెండు ఎముకలను కలిపేది సంధి బంధనం. కానీ ఒక కండరాన్ని ఒక ఎముకను కలిపేది స్నాయు బంధనం. రెండు ఎముకలను కలిపేది సంధి బంధనం, దాన్ని లెగమెంట్ అంటే. రెండు కండరాలను కలిపే అతికి ఉంచేటటువంటి సంయోజక కణజాలాన్ని స్నాయు బంధనం టెండాన్ అంటారు. ప్రతి నాడీ కణానికి ఉండే పొడగాటి భాగాన్ని ఏమంటారంటే తంత్రికాక్షం అంటారు. టైఫాయిడ్, క్షయ వంటివి వేటి వలన కలుగుతాయి? బ్యాక్టీరియా వలన కలుగుతాయి. జలుబు, ఇన్ఫ్లుయెంజా అనేటటువంటివి దేని ద్వారా వ్యాప్తి చెందుతాయంటే వైరస్ వలన. ఆతిథేయి కణం లోపల మాత్రమే ప్రత్యుత్పత్తి జరిపేటటువంటిది ఏమిటి? వైరస్. సూక్ష్మజీవులు ఎన్ని రకాలు? 4 రకాలు. అవి ఏంటి అంటే బ్యాక్టీరియా, ప్రోటోజోవా, శైవలాలు, శిలీంధ్రాలు. బ్యాక్టీరియా, ప్రోటోజోవా అనేవి ఏకకణ జీవులైతే శైవలాలు, శిలీంధ్రాలు అనేవి బహుకణ జీవులు. స్పైరా గైరా అనేది ఒక శైవలం. పెన్సిలియం, ఆస్పర్జిల్లస్ అనేటటువంటివి శిలీంధ్రాలు. అమీబా, పారమీషియం అనేటటువంటివి ప్రోటోజోవాలు. పెరుగు ఏర్పడడాన్ని ప్రోత్సహించేటటువంటి బ్యాక్టీరియా లాక్టోబాసిల్లస్. 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎవరు? ఎడ్వర్డ్ జెన్నర్. 1798లో మసూచి వ్యాధికి టీకాను కనుగొన్నది ఎడ్వర్డ్ జెన్నర్. భూసారాన్ని పెంచేటటువంటి సూక్ష్మజీవుల్ని ఏమంటారు? జీవ నత్రజని స్థాపకాలు లేదా బయోలాజికల్ నైట్రోజన్ పిక్చర్స్ అంటారు. అని అంటారు భూసారాన్ని పెంచే సూక్ష్మజీవుల్ని. పెన్సిలిన్ తయారీలో వాడేటటువంటి ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నది ఎవరు? అలెగ్జాండర్ ఫ్లెమింగ్. పెన్సిలిన్ తయారీలో వాడే ఆకుపచ్చని శిలీంధ్రం యొక్క సిద్ధ బీజాలను కనుగొన్నది. మరి ఈ శిలీంధ్రం అనేటటువంటిది బ్యాక్టీరియా పెరుగుదలను నియంత్రిస్తుంది అన్నమాట.
దీన్ని కనుగొన్నది అలెగ్జాండర్ ఫ్లేమింగ్. వైరస్ వలన కలిగేటటువంటి వ్యాధులు తట్టు, చికెన్ పాక్స్ అలాగే పోలియో, హెపటైటిస్ ఏ. గోధుమలో కుంకుమ తెగులకు కారణమయ్యేటటువంటి బ్యాక్టీరియా ఏమిటి? గోధుమలో కుంకుమ తెగులుకు కారణమయ్యే బ్యాక్టీరియా సిట్రస్ కాంకర్. ఇది గాలి ద్వారా వ్యాప్తి చెందుతుంది. గాలి ద్వారా. బెండకాయలో వైరస్ వల్ల వచ్చేటటువంటి వ్యాధి ఏమిటి? పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. బెండకాయలో వైరస్ వల్ల వచ్చేటటువంటి చూడండి. దేని వల్ల అంటే ఇది వైరస్ వలన. గోధుమలో కుంకుమ తెగులు బ్యాక్టీరియా వలన వస్తుంది. ఇది బెండకాయలో వైరస్ వలన వస్తుంది. పసుపు ఈనెల మొజాయిక్ తెగులు. పశువులలోను మానవులలోను బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి ప్రమాదకరమైన వ్యాధి ఏమిటి? ఆంత్రాక్స్ వ్యాధి. పశువులలోను మానవుల్లోను బ్యాక్టీరియా వలన కలిగేటటువంటి ప్రమాదకరమైన వ్యాధి ఆంత్రాక్స్ వ్యాధి. ఈ వ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియా బాసిల్లస్ ఆంథ్రోసిస్. ఈ బ్యాక్టీరియాను కనుగొన్నది రాబర్ట్ కోచ్ 1876. ప్రిజర్వేటర్స్ అంటే అర్థం ఏంటి? ప్రిజర్వేటర్స్ అంటే నిల్వ చేసేటటువంటి పద్ధతులనే ప్రిజర్వేటర్స్ అంటారు. ఉప్పు, నూనెలను ప్రిజర్వేటర్స్ అంటారు. అంటే నిల్వ చేయడానికి ఉపయోగించేవి. సూక్ష్మజీవుల పెరుగుదలను నిరోధించడానికి కూడా ఉపయోగించే వాటిని ప్రిజర్వేటర్స్ అంటారు. కిణ్వనం ఉపయోగిస్తామన్నమాట. కిణ్వనంను కనుగొన్నది ఎవరు? కిణ్వనంను కనుగొన్నది లూయి పాశ్చర్ లేదా పాశ్చరైజేషన్ కనుగొన్నది కూడా లూయి పాశ్చర్. పాశ్చరైజేషన్ లో 15 నుంచి 30 నిమిషాల పాలను 70 నిమిషాలండి. ఇక్కడ సెకండ్లు కాదు. సెకండ్లో పాలు మరగవు కదా. 15 నుంచి 30 నిమిషాల పాటు 70 డిగ్రీల వరకు 70 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేసి చల్లబరిచి నిల్వ చేస్తారనమాట పాశ్చరైజేషన్ పద్ధతిలో. ఇండోర్ గేమ్స్ ఇంటి లోపల ఆడుకునేవి మరియు ఇంటి ఆవరణలో ఆడుకునేటటువంటి వాటిని ఇండోర్ గేమ్స్ అంటారు. చదరంగము, క్యారం బోర్డు, అష్టాచెమ్మ, వామన గుంతలు. గుర్తుపెట్టుకోండి ఇది వామన గుంతలు. అలాగే పులి మేక, గచ్చంకాయలు, చైనీస్ చెక్కర్స్, టేబుల్ టెన్నిస్. ఇవన్నీ కూడా ఇండోర్ గేమ్స్. గుర్తుపెట్టుకోండి. క్యారమ్స్ లో ఆడేటటువంటి క్రీడాకారుల సంఖ్య 2 లేదా 4. 2 లేదా 4 ఇద్దరైనా ఆడొచ్చు, నలుగురైనా ఆడొచ్చు. కబడ్డీ జట్టులో ఒకవైపు ఉండేటటువంటి వాళ్ళు ఒకవైపు 7 ఉంటారు మినిమం. కబడ్డీ జట్టులో ఒకవైపు 7 ఉంటారు. క్రికెట్ ఆడేటందుకు కబడ్డీలో ఒక్కో జట్టులో ఉండేటటువంటి క్రీడాకారుల సంఖ్య 7. మరి క్రికెట్ ఆడేందుకు వాడే ఆట వస్తువులు బాలు, బ్యాటు, స్టంపులు, ప్యాడ్లు, హెల్మెట్లు, గ్లౌజులు. మన రాష్ట్ర క్రీడ ఏంటి అంటే కబడ్డీ. మన జాతీయ క్రీడ ఏదంటే హాకీ. గుర్తుపెట్టుకోండి. రాష్ట్ర కబడ్డీ, జాతీయ క్రీడ హాకీ. జయాపజయాలకు ప్రభావితం కాకుండా ప్రత్యర్థి క్రీడాకారులతో, తోటి ఆటగాళ్లతో గౌరవంగా మసులుకొనటాన్నే బృంద స్ఫూర్తి అంటారు. రెక్కలు లేవుగానే ఆకాశంలో పైకి వెళ్ళేది ఏంటి అంటే గాలిపటం. ఎటువంటి పరికరాలు కూడా అవసరం లేకుండా ఆడే ఆటకి ఉదాహరణ ఏంటంటే కబడ్డీ. పరికరాలు అవసరం లేకుండా ఆడే ఆట కబడ్డీ. నెక్స్ట్ వన్ లైకేన్స్ అనగా శైవలము ప్లస్ శిలీంధ్రాన్ని ఈ రెండింటిని కలిపి మనం లైకేన్స్ అని పిలుస్తారనమాట. కంప్లీట్ నాన్ సెన్స్ అనేటటువంటి గ్రంథ రచయిత ఎవరు? కంప్లీట్ నాన్ సెన్స్ అనే గ్రంథ రచయిత ఎడ్వర్డ్ లియర్. టచ్ మీ నాట్ గా పిలువబడేటటువంటి మొక్క ఏంటి? అత్తిపత్తి మొక్క. టచ్ మీ నాట్ గా పిలువబడేది అత్తిపత్తి మొక్క. ఒక జీవి శరీరంలో స్వల్పకాలంలో వచ్చే చిన్న చిన్న మార్పుల్ని ఏమంటారు? వాటిని వాతావరణ అనుకూలత లేదా ఆక్లిమటైజేషన్ అంటారు. పర్వత ప్రాంతాల్లో అనుకూలనాన్ని ప్రదర్శించేటటువంటివి ఏంటి? పర్వత ప్రాంతాల్లో అనుకూలనాన్ని ప్రదర్శించేవి మంచు చిరుత, జడల బర్రె, కొండగొర్రె. గడ్డి భూముల్లో అనుకూలనాన్ని ప్రదర్శించేవి గడ్డి భూముల్లో ఉండేవి సింహము, జింక. పర్వత ప్రాంతాల్లో పెరిగే మొక్కలకి ఉదాహరణ పైను, ఓక్. గుల్మాలకి ఉదాహరణ వరి, మిరప. పొదలకి ఉదాహరణ గులాబీ, మందార. ప్రాకేవి ఏమిటి అంటే గుమ్మడి. ఎగబ్రాకేవి మనీ ప్లాంట్, ద్రాక్ష, కాకర. కొరికే దంతాలు ప్లస్ నమిలే దంతాలు రెండూ కలిగి ఉండేవి ఏమిటంటే శాకాహారులు. కొరికే దంతాలు, నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలను కూడా కలిగి ఉన్నాయంటే అవి అంటే ఓన్లీ చీల్చే దంతాలు కలిగి ఉండేవి మాంసాహారులు. కానీ మూడింటిని కలిగి ఉండేటటువంటివి ఉభయాహారులు. చిప్మంకులు అనేటటువంటివి ఒక శాకాహార జాతికి చెందినవి. వీనస్ ఫ్లైటర్స్, ఈగల్స్, డయోనియా. వీనస్ ఫ్లైట్రాప్స్ అలాగే ఈగల్స్, డయోనియా ఈ మూడు కూడా మాంసాహారులకు చెందుతాయి. బూట్జర్లు అనేది ఉభయాహారులకు చెందుతాయి. గుర్తుపెట్టుకోండి. మ్యాథ్స్ ద ఫాలోయింగ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. గుంపులుగా జీవించేవి ఏమిటి?
పక్షులు, చీమలు, తేనెటీగలు, ఏనుగులు. పక్షులు గాని, చీమలు గాని, తేనెటీగలు గాని, ఈగలు గాని ఇవన్నీ కూడా గుంపులుగానే జీవిస్తాయి. పక్షులు వి ఆకారంలో ప్రయాణించుటకు గల కారణం ఏంటి? ఎందుకు ప్రయాణిస్తాయి అట్లా? తమ శక్తిని కోల్పోకుండా ఉండేందుకే వి ఆకారంలో ప్రయాణిస్తాయి. చీమలు సమాచారాన్ని అందించేందుకు ఫెరమోన్లు అనేటటువంటి రసాయనాన్ని విడుదల చేస్తాయి. ఏనుగుల గుంపులో 10-12 ఏనుగులుంటాయన్నమాట. మరి చీమలలో క్రమశిక్షణ మరియు పని విభజన అనేటటువంటిది కనిపిస్తుంది. చీమల్లో క్రమశిక్షణ మరియు పని విభజన అనేది కనిపిస్తుంది. కాకి కొమ్మలు మరియు ఎండిటాకులు. కాకి కొమ్మలు చిన్న చిన్న కొమ్మలని అలాగే ఎండుటాకులతో గూడు కట్టుకుంటుంది. గిజిగాడు గడ్డి మరియు ఆకులతో కట్టుకుంటుంది. టైలర్ బర్డ్ ఆకులను కలిపి కుడుతుంది. గ్రద్ద గడ్డి మరియు పుల్లలతో గ్రద్ద కట్టుకుంటుంది. రాతి శిఖరాలపై ఎత్తైన చెట్లపైన గడ్డి మరియు పుల్లలతో కట్టుకుంటుంది. నాలుక సహాయంతో ఆహారాన్ని తినేవి ఏమిటి? కప్ప, బల్లి, కుక్క, పాము. నాలుక సహాయంతో ఆహారం తినేవి కప్ప, బల్లి, కుక్క, పాము. కర్పరంలో గల మృదువైన జంతువులను తినడానికి తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపేది ఏమిటి? కర్పరంలో గల మృదువైన జంతువులను తినడానికి తన నోటి ద్వారా జీర్ణాశయాన్ని బయటికి పంపేది సముద్ర నక్షత్రం. కాల్షియం కార్బోనేట్ తో తయారవుతుందన్నమాట కర్పరం. నెక్స్ట్ రైతులను పోలి ఉండేవి ఏమిటి? చీమలు. రైతులను పోలి ఉండేవని చీమలు అని ఎందుకంటారంటే హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎపిడ్స్ ని పెంచుతాయి అన్నమాట. శిలీంధ్రాన్ని ఆహారంగా తీసుకోవడానికి శిలీంధ్రాన్ని పెంచుతాయి అన్నమాట. హనీ డ్యూ అనే పదార్థం కోసం ఎఫిడ్స్ ని పెంచుతాయి. శిలీంధ్రాన్ని ఆహారం తీసుకోవడం కోసం పెంచుతాయి. నెక్స్ట్ చిన్న ప్రేగులో జరిగేటటువంటి స్వాంగీకరణంలో ఏ పదార్థాలు నిర్మించబడతాయి? చిన్న ప్రేగులో జరిగే స్వాంగీకరణంలో ప్రోటీన్లు నిర్మించబడతాయి. శోషణ అనేటటువంటిది జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలలోనికి రక్తనాళాల్లోనికి వెళ్లే ప్రక్రియని శోషణ అంటారు. జీర్ణమైన ఆహారం ప్రేగు గోడలలోనికి రక్తనాళాలలోనికి వెళ్ళేటటువంటి ప్రక్రియని శోషణ అంటారు. అమీబా నిరంతరం తన ఆకారాన్ని, స్థానాన్ని మారుస్తుంది. వీటి కోసం మిథ్యాపాదాలు, సుడోపోడియా అనేటటువంటిది ఉంటుందన్నమాట. ఎముకలు లేకుండా కండరాల సహాయంతో కదిలేటటువంటివి ఏమిటి? ఎముకలు లేకుండా కండరాల సహాయంతో కదిలేవి వానపాము, నత్తలు, బొద్దింకలు. ఎముకలు ఉండవన్నమాట వీటివి కండరాల సహాయంతో కదిలేవి వానపాము, నత్తలు, బొద్దింకలు. గైడ్స్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత ఎవరు? గైడ్స్ ఆఫ్ యానిమల్స్ పుస్తక రచయిత అరిస్టాటిల్, గ్రీక్ తత్వవేత్త. యోగా చేయడం వలన ఏ వ్యాధి దూరం సహాయపడుతుంది? యోగా చేయడం వలన ఏ వ్యాధిని మనం దూరం చేసుకోవచ్చు అంటే ఆస్టియోపొరాసిస్ అనేటటువంటి వ్యాధిని మనం దూరం చేసుకోవచ్చు. జూన్ 21 అనేటటువంటిది యోగా డే అన్నమాట. అంతర్జాతీయ యోగా దినోత్సవం. పుట్టినప్పుడు మానవ అస్థిపంజరం 305 ఎముకలను కలిగి ఉంటే యుక్త వయసుకు వచ్చేసరికి 206 ఎముకలను కలిగి ఉంటుంది. ఉరపంజరంలో 12 ప్రక్కటెముకలు ఉంటాయి. 12 జతలు కాదు, 12 ప్రక్కటెముకలు ఉంటాయి. బొద్దింకలో 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు ఉంటాయి. బొద్దింకలో 2 జతల రెక్కలు, 3 జతల కాళ్ళు ఉంటాయి. చేపల చలనానికి తోడ్పడేవి ఏమిటి? వాజాలు, తోక. చేపల చలనానికి తోడ్పడేది చేపలు పడవ ఆకారాన్ని కలిగి ఉంటాయి. వాజాలు మరియు తోక అనేది చేపల చలనానికి తోడ్పడతాయి అన్నమాట. తాను దాచినటువంటి ఆహారాన్ని మర్చిపోయి విత్తనాల వ్యాప్తికి కారణమయ్యేటటువంటి జీవి ఏమిటి? తన ఆహారం దాస్తది కానీ వెంటనే మర్చిపోద్ది అనమాట ఎక్కడ దాచింది అనేది. ఎవరు అంటే ఉడుత. నెక్స్ట్ వన్ జంతువుల ప్రవర్తనను అధ్యయనం చేసే శాస్త్రం ఇథాలజీ. జంతు రాజ్యంలో ఎక్కువ దుర్వాసన వెదజల్లేటటువంటి జంతువు టాస్మేనియన్ డెవిల్. జంతు రాజ్యంలో ఎక్కువ దుర్వాసన వెదజల్లే కీటకం ఏది అంటే బాంబార్డియన్ కీటకం. ఆపదలో ఉన్న బాలలను రక్షించడానికి, కాపాడడానికి 24 గంటలు పనిచేసే జాతీయ అత్యవసర వ్యవస్థ ఏది? చైల్డ్ హెల్ప్ లైన్ 10, 9, 8. ఇది డే అండ్ నైట్ పనిచేస్తుంది అన్నమాట, 24 hours కూడా. ఇతర కీటకాల వల్లే కాకుండా 5 కాళ్ళను కలిగి ఉన్నటువంటి కీటకం ఏమిటి? కాళ్ళు కాదండి, ఇది 5 కళ్ళు. ఇతర కీటకాల వల్లే కాకుండా 5 కళ్ళును కలిగి ఉన్నటువంటి కీటకం ఏదంటే ఈగలు. అందుల కోసం ఉపయోగించేటటువంటి బ్రెయిలీ లిపి ఏంటి? అందులో ఉపయోగించే బ్రెయిలీ లిపి స్పర్శ ద్వారా చదవగలుగుతారనమాట. చదివే సమయంలో కీటకానికి పుస్తకానికి మధ్య దూరం ఎంత ఉండాలి? 30 సెంటీమీటర్లు. డాగ్ స్క్వాడ్లుగా నేరస్తులను గుర్తించడానికి ఉపయోగించే కుక్కలకు గల పేరేంటి? స్నిపర్ కుక్కలు.
ఏనుగులు 3 కిలోమీటర్ల దూరం నుంచే నీటి జాడను గుర్తించగలవు. ఎన్ని కిలోమీటర్లంటే 3 కిలోమీటర్ల దూరం నుంచే నీరు ఎక్కడ ఉందో గుర్తించగలవంట. పొడవైన నాలుక గలది ఏమిటి? పొడవైన నాలుక గలది జిరాఫీ అన్నమాట. పొడవైన నాలుక గలది జిరాఫీ. వినికిడి శక్తి ఎక్కువగా కలిగినటువంటి నిశాచరులు ఎవరు? వినికిడి శక్తి ఎక్కువగా కలిగిన నిశాచరులు ఎవరు? గుడ్లగూబలు, గబ్బిలాలు. పీడబ్ల్యూడీ చట్టం 2016 ప్రకారం నడవలేని, చూడలేని, వినలేని, మాట్లాడలేని వారికి ఏమని పిలిచారు? ఏమని పేరు పెట్టారు? అంటే దివ్యాంగులు లేదా విభిన్న ప్రతిభావంతులు. సుధా చంద్రన్ ఒక దివ్యాంగురాలు ప్రమాదంలో కాలును కోల్పోయింది. ఈమె ఒక నర్తకి. రవీంద్ర జైన్ ఈయన పుట్టుకతోనే అంధత్వం కలిగి ఉన్నారు. సినీ ప్రపంచంలో గొప్ప గాయకుడు. చిన్న ప్రేగు యొక్క పొడవు 6 మీటర్లు. పెద్ద ప్రేగు యొక్క పొడవు 1.5 మీటర్స్. అస్థిపంజర వ్యవస్థలో భాగాలు. కపాలం మెదడును రక్షిస్తుంది. ఉరఃపంజరం అనేటటువంటిది పక్కటెముకలను రక్షించేది ఉరఃపంజరం. మెదడును రక్షించేది కపాలం. వెన్నెముక అనేటటువంటిది వెన్నును నిటారుగా ఉంచేందుకు సహాయపడుతుంది. శ్వాస వ్యవస్థలో ఉండే భాగాలు ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు. ఈ మూడింటిని కలిపి మనం శ్వాస వ్యవస్థగా చెప్తాం. ముక్కు, గాలిగొట్టం, ఊపిరితిత్తులు. బాహ్య చెవి అనేటటువంటిది మృదువైన మెత్తని ఎముకలతో నిర్మితమై ఉంటుంది. బాహ్య చెవి అనేది. ధమనులు మంచి రక్తం కలిగి ఉంటాయి. సిరలు చెడు రక్తం కలిగి ఉంటాయి. కానీ పుపుస ధమని అనేది చెడు రక్తం కలిగి ఉంటే, పుపుస సిర అనేటటువంటిది మంచి రక్తం కలిగి ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. సి, చ సిరలు చెడు రక్తము, ధమనులు మంచి రక్తం. కానీ మాలోనే ఉంది కదా మంచి అని, అట్లా గుర్తుపెట్టుకోండి. మంచి, సిర చెడు. కానీ పుపుస ధమని మాత్రం చెడు రక్తం, పుపుస సిర మాత్రం మంచి రక్తం. రక్త ప్రసరణ వ్యవస్థ అనగా గుండె, రక్తం, రక్తనాళాలు ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థ చెప్తాం. రక్త ప్రసరణ వ్యవస్థ అంటే గుండె, రక్తము, రక్తనాళాలు ఈ మూడింటిని కలిపి రక్త ప్రసరణ వ్యవస్థగా చెప్తాం. గుండెలో పైన ఉన్నటువంటి రెండు చిన్న గదులు కర్ణికలు, కింద ఉన్నటువంటి 2 పెద్ద గదులు జఠరికలు. విసర్జక వ్యవస్థలో ఉన్నటువంటి 3 ప్రధాన విసర్జక అవయవాలు ఏంటంటే ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మం. విసర్జక వ్యవస్థలో ఉండే 3 ప్రధాన విసర్జక అవయవాలు ఊపిరితిత్తులు, మూత్రపిండాలు, చర్మము. ఈ మూడు ప్రధాన విసర్జక అవయవాలు. పుట్టగొడుగు అనేది ఒక శిలీంధ్రం. ఇది అనేక పోషక విలువలను కలిగి ఉంటుంది. మధ్యాహ్న భోజన పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పోషక విలువలతో కూడిన ఆహారాన్ని, ఆరోగ్యకరమైన ఆహారాన్ని పిల్లలందరికీ అందించడం. ప్లాస్టిక్ ను తగ్గించడానికి పరిష్కార మార్గం ఏంటంటే ప్లాస్టిక్ ని వద్దని చెప్పడం. ఉల్లిపాయలో తినేటటువంటి భాగం ఏంటంటే కాండం. ఉల్లిపాయ అనేటటువంటిది ఉల్లిలో తినేటటువంటి భాగం ఏంటంటే కాండం. వేరుశెనగలో అంటే కాండమే అది, అంటే వేర్లు కాదు. ఉల్లి అనేటటువంటిది ఆహారం నిల్వ ఉంచే ప్రాంతం ఏంటంటే కాండం అది, వేర్లు కాదు. ఎందుకంటే ఉల్లిపాయను మనం అబ్జర్వ్ చేస్తే దానికి వేర్లు ఉంటాయి. సో ఇది కాండంలో నిల్వ చేస్తుందని అర్థం. వేరుశనగలో తినే భాగం విత్తనం. సో ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించేటటువంటి వాటిని దినుసులు అంటారు. ఆహారాన్ని తయారు చేయడానికి ఉపయోగించే వాటిని దినుసులు అంటారు. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16. ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 16 FAO ఏర్పాటు చేయబడినటువంటి రోజు అన్నమాట అది. అంటే FAO ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అన్నమాట. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్. మరి ఇది ఏర్పాటు చేయబడినటువంటి రోజునే ఆహార దినోత్సవం, ప్రపంచ ఆహార దినోత్సవం అక్టోబర్ 6. 1945లో UNO ద్వారా FAO ఏర్పాటు చేయడం జరిగింది. UNDP అంటే యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అన్నమాట. UNDP గణాంకాల ప్రకారం 40% ఆహారం వృధా అవుతుందని చెప్పింది. మరి 195.9 మిలియన్ల మందికి పోషకాహార లోపానికి గురవుతున్నారని కూడా చెప్పింది. పంది మాంసాన్ని పోర్క్ అంటారు. వెజిటబుల్ కార్వింగ్ అంటే కూరగాయలు, పండ్లతో అనేక రకాల ఆకారాలను తయారు చేయడం. వెజిటబుల్ కార్వింగ్ అంటే కూరగాయలు, పండ్లతో అనేక రకాల ఆకారాలను తయారు చేయడమే వెజిటబుల్ కార్వింగ్. మక్కీ అంటే మొక్కజొన్న నుండి తయారు చేసేది మక్కీ. రాజ్మా అంటే కిడ్నీ బీన్స్ నుంచి తయారు చేసేది రాజ్మా. సార్సన్ సాగ్ అనేటటువంటిది ఒక ఆవాల కూర. ఈ 3 కూడా పంజాబ్‌కు చెందినటువంటి ఆహార పదార్థాలు. మక్కీ మొక్కజొన్న నుంచి తయారు చేసేది, రాజ్మా అనేది కిడ్నీ బీన్స్ నుంచి తయారు చేసేది, సార్సన్ సాగ్ అనేది ఆవాల కూర పంజాబ్‌కు చెందినటువంటి ఆహార పదార్థాలు. సజల అయోడిన్, టిక్చర్ అయోడిన్ ప్లస్ కొన్ని చుక్కలు నీరు కలిపితే అది సజల అయోడిన్ అవుతుంది. కాపర్ సల్ఫేట్‌కి 2 గ్రామ్స్ కాపర్ సల్ఫేట్ ప్లస్ 100 ml నీరు కలపాలండి. 2 గ్రాముల కాపర్ సల్ఫేట్‌కి 100 ml నీరు కలపాలి. కాస్టిక్ సోడాకి ఏంటంటే 10 గ్రామ్స్ కాస్టిక్ సోడా తీసుకోవాలి ఇక్కడ. 10 గ్రామ్స్ కాస్టిక్ సోడాకి 100 ml నీరు కలిపితే కాస్టిక్ సోడా అనేది వస్తుంది. కాస్టిక్ సోడా ద్రావణాలు అంటే వీటి యొక్క ద్రావణాలు తయారు చేయడం ఇది. పిండి పదార్థాలు శక్తినిచ్చే ఆహార పదార్థాలు, ప్రోటీన్లు శరీర నిర్మాణ ఆహార పదార్థాలు.
పోషకాహార వ్యాధులు ఏంటంటే విటమిన్లు మరియు ఖనిజ లవణాల లోపం వల్ల వచ్చేవే పోషకాహార వ్యాధులు. విటమిన్లు, ఖనిజ లవణాల లోపం వల్ల వస్తాయి. బియ్యాన్ని కార్బోహైడ్రేట్ సమృద్ధి అని అంటారు. బియ్యంలో ఇతర పోషకాల కంటే కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండడం వలన ఇలాగ పిలుస్తారనమాట. రఫేజ్ అంటే ఆహారంలో ఉండే పీచు పదార్థాలను రఫేజ్ అంటారు. ఆహారంలో ఉండే పీచు పదార్థాలని రఫేజ్ అంటారు. సమతుల ఆహారం అంటే ఆహారంలో అన్ని రకాల పోషకాలతో పాటు పీచు పదార్థము, నీరు కూడా సరైన పరిమాణంలో కలిగి ఉండడమే సమతుల ఆహారం. అటువంటి ఆహారాన్ని సమతుల ఆహారం అంటారు. విటమిన్‌లను కనుగొన్నది ఫంక్. విటమిన్‌లను కనుగొన్నది ఫంక్. ఎఫ్ఎస్ఎస్ఏఐ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుల్ ఫార్మ్ ఏంటంటే ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. దీని ప్రకారం బలవర్ధక ఆహారం అంటే వరి, గోధుమ, నూనె, పాలు, ఉప్పు వంటి ప్రధాన ఆహార పదార్థాలకు కొన్ని విటమిన్లు, ఖనిజ లవణాలను అధికంగా చేర్చి వాటిలోని పోషక విలువలను పెంచడం బలవర్ధక ఆహారంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ వివరణ ఇవ్వడం జరిగింది. సేంద్రియ ఎరువులు అంటే పశువుల వ్యర్థాలు, వర్మీ కంపోస్ట్, అలాగే నూనె చెక్క మరియు ఆహ్, మరియు జీవ వ్యర్థాలతో చేసేటటువంటి ఎరువుల్ని నూనె చెక్క మరియు జీవ వ్యర్థాలతో చేసేటటువంటి ఎరువులనే సేంద్రియ ఎరువులు అని అంటారు. జెడ్‌బిఎన్ఎఫ్ అంటే జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్ అన్నమాట. జీరో బేస్డ్ నేచురల్ ఫార్మింగ్. జీరో బడ్జెట్ అండి, బేస్డ్ కాదు. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అన్నమాట. బేస్డ్ కాదు, సారీ ఫర్ దట్. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అన్నమాట సేంద్రియ వ్యవసాయ విధానం. అలాగే పర్యావరణం దెబ్బతినడం గురించి తెలియజేయడంలో మంచి సూచికలుగా సహాయపడేవి ఏంటంటే కప్పలు, సీతాకోకచిలుకలు. కప్పలు టాడ్‌పోల్‌గా ఉన్నప్పుడు శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. కప్పలు టాడ్‌పోల్‌గా ఉన్నప్పుడు వేటిని తింటాయంటే శైవలాలను తిని నీటిని శుభ్రంగా ఉంచుకోవడంలో సహాయపడతాయి. ఏపీలో ప్రధాన వృత్తి వ్యవసాయం. వరి ముఖ్యమైన ఆహార పంట. వ్యవసాయం 62% ప్రజల వృత్తి. అధిక జనాభాకు ఆహారం అందించడానికి అవసరమయ్యేది ఏంటి అంటే నిరంతరం ఉత్పత్తి జరగడం, సరైన యాజమాన్య పద్ధతులు, సరఫరా. ఇవే అధిక జనాభాకు ఆహారం అందించడానికి అవసరమయ్యేవి. వరి ఉత్పత్తికి అవసరమయ్యేటటువంటి నీరు 3000-5000 లీటర్లు. ప్రజల సంచార జీవనం ఎప్పటి వరకు కొనసాగించారంటే క్రీస్తు పూర్వం 10,000 వరకు. వరి పంటకు నీళ్లు అధికంగా అవసరం కాబట్టి వర్షాకాలంలోనే ఎక్కువగా పండిస్తారు. నేలను వదులు చేసేటటువంటి విధానాన్ని దున్నడం లేదా చాళ్లు తీయడం అంటారు. బలమైన త్రికోణాకార ఇనుప కడ్డీని కలిగి ఉండే నాగలి యొక్క భాగాన్ని నాగలి గుర్రు అంటారు. నాగలి యొక్క ముఖ్యమైన పొడవైనటువంటి దుంగని నాగలి దుంగ అంటారు. తొల్లిక అంటే వ్యవసాయ పనిముట్టు అది. కలుపు తీయడానికి, నేలను గుల్ల చేయడానికి ఉపయోగించేది తొల్లిక. విత్తనాలు నాటడానికి సాంప్రదాయకంగా ఉపయోగించే సాధనం ఏంటంటే గరాట ఆకారంలో ఉంటుంది. రసాయన ఎరువులకు ఉదాహరణ యూరియా, అమ్మోనియా సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, ఎన్‌పికే ఇవన్నీ ఈ 4 కూడా. యూరియా, అమ్మోనియా సల్ఫేట్, సూపర్ ఫాస్ఫేట్, ఎన్‌పికే ఈ 4 కూడా రసాయన ఎరువులే. నీటి పారుదల అంటే నియమిత సమయాల్లో పంటకు నీటిని అందించడాన్ని నీటిపారుదల అంటారు. మొక్కలకు 90% నీటిని కలిగి ఉంటాయి. మొక్కలు 90% నీటిని కలిగి ఉంటాయి. నీటి పారుదల వనరులు ఏంటంటే బావులు, గొట్టపు బావులు, చెరువులు, సరస్సులు ఇవన్నీ నీటిపారుదల వనరులే. కలుపు మొక్కలను తొలగించడానికి ఉపయోగించేవి తవ్వుకోలు అంటే బొరిగి, విత్తనాలు చల్లేటటువంటి గొర్రు, తొల్లిక. తొల్లిక కూడా కలుపు తీయడానికి ఉపయోగించేదే తవ్వుకోలు, అలాగే విత్తనాలు చల్లేటటువంటి గొర్రు. అలాగే కలుపు నాశకాలు కొన్ని రసాయనాలను కలుపుట ద్వారా అరికట్టవచ్చును. ఈ కలుపును అరికట్టవచ్చును. 2,4-D అనేది కలుపునాశకం అన్నమాట. హార్వెస్టింగ్ అంటే అర్థం ఏంటంటే పంట పండిన తర్వాత పంట కోత కోయడాన్ని హార్వెస్టింగ్ అంటారు. కంబైన్డ్ హార్వెస్టర్ అంటే కోత మరియు నూర్పిడి చేసేటటువంటి మిషన్‌ని కంబైన్డ్ హార్వెస్టర్ అంటారు. పశు సంవర్ధనం అంటే ఇళ్లలో లేదా పొలంలో జంతువులను పెంచినప్పుడు వాటికి సరైన ఆహారాన్ని, ఆవాసాన్ని, రక్షణను అందించాలి. ఎక్కువ మొత్తంలో ఈ విధంగా చేయడాన్ని పశు సంవర్ధనం అని అంటారు. ఓకే అండి. థాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.